Hallelujah. Good morning or good evening and good afternoon. మీరు ఎక్కడెక్కడి నుంచి ఏ సమయంలో వీక్షిస్తున్న దేవుని మాటల కొరకు ఎంతో ఆసక్తిగా ఉన్నారని గ్రహించి ప్రభువును స్తుతిస్తూ మీ కొరకు దేవుడిచ్చిన సందేశాలను ఆయన వాక్యములో నుండి అనుదినము మీకు అందిస్తూ ఉన్నాను. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రతిరోజు ఈ రీతిగా నీ మాటతో మా దినచర్యను ప్రారంభించినట్లు నీ వాక్యాన్ని పరిశీలిస్తుండగా నీ వాక్యాన్ని సత్యాలను అన్వేషిస్తుండగా మాకు అవసరమైన హెచ్చరికలు, గద్దింపులు, దిద్దుబాటులు, ఆదరణ మేము పొందుచున్నాము అని నమ్ముచున్నామయ్యా. ప్రతి ఒక్కరూ నీ వాక్యానుసారంగా జీవించినట్లుగా ఈ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునన్న మాట మా హృదయాలలో జరుగుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజుల చరిత్రలు మనం పరిశీలిస్తుండగా ఏంటంటే చాలా హెచ్చరికలు పొందుతున్నాం. చాలా విషయాలు మనం దిద్దుకోవటానికి, సరిదిద్దుకోవటానికి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని తీర్మానం చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. నిన్న యెహోయాహాజు అనే రాజు గురించి చూసాం. ఓ దుర్మార్గుడిగా జస్ట్ 3 నెలలే రాజ్యాన్ని పరిపాలించాడు. యెషీ కుమారుల్లో 3వ కుమారుడు అయినప్పటికీ దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. యెహోయాహాజును బంధించి అతనికి బదులుగా యెహోయాకీమును రాజుగా చేశాడు ఐగుప్తు రాజు. కానీ వాళ్ళు పన్నులు చెల్లించాలి ఆ దేశానికని రాజుగా అతన్ని పెట్టాడు. కానీ అతని పన్నుల భారము ఈ యెహోయాకీముకు ఉంది. ఇతడు ఏలన ఆరంభించినప్పుడు, ఇది దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి చెడుతనము నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతను బబులోనుకు తీసుకొని పోవటం గొలుసులతో బంధించేశాడు. కొంతమంది కంటే దేవుడు ఎంత మేలు చేసినా, ఎంత ఆధిక్యత ఇచ్చినా, ఎదుటివారిని చూసి అన్ని పాఠాలు నేర్చుకుంటున్నా, ఇంచుమించు తన అన్నయ్య ఇతను కూడా యెహోయాకీము కూడా యోషియా యొక్క కుమారుడే. కానీ వాళ్ళ అన్న అంటే యెహోయాహాజు దేవునికి వ్యతిరేకంగా జీవించి ఓడిపోయాడని, అతడు దిగిపోయాడని గమనించిన తను కనీసం బుద్ధి తెచ్చుకోవాలి కదా. తనకు అధికారం రాగానే ఆ పన్నుల భారాన్ని ప్రజల మీద మోపి తనను మరింత దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ చెడుతనానికి చోటిచ్చాడు. కాబట్టి దేవుడు అతన్ని కూడా తొలగించాడు. కానీ 11 సంవత్సరాలు అతనికి అవకాశం ఇచ్చాడు దిద్దుకోవటానికి, సరిదిద్దుకోవటానికి. ఎంత అవకాశం ఇచ్చినా మనలో కొందరం మన జీవితాన్ని దిద్దుకోవటం లేదండి. మనం మంచోళ్ళు మనకు కాదండి. దేవుడి కృప చొప్పున ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ నీవు ఆయనకి అభిధేయుడిగా ఉన్నా, నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నా, దేవుని ఉగ్రత నీ మీద రాకుండా, నీవు హీన స్థితికి పోకుండా దేవుని కృప నిన్ను భద్రపరుస్తుందని మర్చిపోతాను. ఇతనికి దేవుడు ఎన్ని మేలు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు. ఇక్కడ ఆ విషయం రాయబడలేదు. కానీ ఆయన సమయంలో దేవుడు ఇర్మియాను పంపించి, ఒక్కసారి మనం చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో, ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనములో, 23వ వచనములో ఇక్కడ 9వ మాసమున రాజు శీతాకాలపు నగరంలో కూర్చుని ఉండగా, ఈ రాజు అంటే ఈ రాజే యెహోయాకీము. ఇతనికి ఇంకో పేరు ఉంది. అసలు యాక్చువల్ పేరు ఇతనికి మరొక పేరుంది. ఇతన్ని రాజుగా చేసిన ఆ ఐగుప్తు రాజు ఇతని పేరును మార్చాడు. అతను చలికాలాన కుంపటి ముందు చలిగాసుకుంటూ కూర్చున్నప్పుడు
అక్కడ ఒక యాజకుడు ఇర్మియా రాసిన గ్రంథాన్ని తీసుకుని వచ్చి ఆ రాజు దగ్గర చదివి వినిపిస్తున్నాడు దేవుని మాటలని. ఇర్మియాకు దేవుడు బయలుపరిచిన మాటలను రాసి రాజును హెచ్చరించడానికి ఆ యెహూదు చేత పంపించాడు. అతను వచ్చి అతనికి రాజుకు ఆ మాటలు చదివి వినిపిస్తుంటే రాజైనను ఈ మాటలన్నిటినీ విని అతని సేవకులు ఎవరైనాను భయపడలేదు, బట్టలు చింపుకోలేదు. మీకు గుర్తుంటే యెషయా రాజు అలాగే దేవుని హెచ్చరికను చూసినప్పుడు అతడు పశ్చాత్తాపడి ధర్మశాస్త్ర గ్రంథం దొరికినప్పుడు తన తప్పులు చూసుకొని పశ్చాత్తాపడి తను దిద్దుకున్నాడు. కన్నీరు గార్చి క్షమించబడి హృదయాన్ని మెత్తనపరుచుకుని దేవుని చేత దీవించబడ్డాడు. కానీ ఇతను దేవుని వాక్యం అతన్ని హెచ్చరిస్తున్నప్పుడు 4 పుటలు చదివేటప్పటికీ అతనికి సొర్రం అంటుందన్నమాట. దేవుని వాక్యం ఎప్పుడునండి సొర్రం అనాలి. మనకి దేవుని వాక్యము జోలపాటలాగా ఉంటే అది వాక్యం కాదన్నమాట. దేవుని వాక్యము నీకు కలవరం కలుగు చేయకపోతే, నీ స్థితిని బయట పెట్టకపోతే, నీ రహస్యాలు బయట పెట్టకపోతే, నీ హృదయ రహస్యాలు బయటపడకపోతే ఆ వాక్యము శక్తిహీనమైనది. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై 2 అంచెలు గలే వాడి అయిన కత్తి వలె హృదయాంతరేంద్రియాలలో దూరుచు ప్రాణాత్మలను విభజించుచు మన ఆలోచనలు తలంపులను వేరు చేస్తుంది బైబిల్. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు హృదయ స్పందన కలగాలండి. చెవులకి ఇంపుగా దురదను తీర్చే బోధలు కాదండి. ఈరోజు అదే ఆశిస్తున్నారు ప్రజలందరూ. దేవుని ఆదరణ మాటలు కావాలని, దేవుని వాగ్దానాలు కావాలని, మంచి మంచి వాగ్దానాలు క్యాలెండర్లో వేసుకుంటున్నాం. మనకు కావాలంటే మనం షేర్ చేసుకుంటున్నాం. కానీ దేవుని గద్దింపులు తీసుకోవద్దా? దిద్దుబాటులు, దారి తప్పినప్పుడు కాషన్స్, హెచ్చరికలు తీసుకోవద్దా? ఇర్మియాతో నీవు ఇలాగే ఉంటే, నీ ఇష్టం వచ్చినట్లు మీరుంటే, నేను దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని సింహాసనాల మీద కూర్చోబెడుతున్నాను. దావీదు కుమారులలో, దావీదు వంశంలో నుండి ఒకడు ఉండాలని. కానీ మీరు ఒకడికంటే ఒకడు మరింత హీనదశకు వెళ్ళిపోతున్నారు. యెహోయాహాజు కాకపోతే యెహోయాకీము ఉంటాడనుకుంటే ఇతను కూడా చెడుతనంగానే ప్రవర్తిస్తుంటే ఇర్మియా చేత వాక్యాన్ని హెచ్చరికను పంపిస్తే హెచ్చరికలు తీసుకోవడానికి ఇష్టం లేని అతను ఏం చేశాడో తెలుసండి? యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. తనను హెచ్చరించే మాటలున్న ఆ గ్రంథాన్ని, ఆ యొక్క ఉత్తరాన్ని లేక ఆ లేఖనాలను తీసుకొని కత్తితో కోసేసి చింపేసి కొప్పట్లో వేసేసి కాల్చేశాడట. ఇవాళ ఎంతమంది అంటే దేవుని మీద కోపం వచ్చి బైబిల్ కాల్చేస్తున్నారు? పిచ్చోళ్ళు. సారీ, ఇంకా అంతకంటే పదం దొరకల. బైబిల్ను కాల్చేసినంత మాత్రాన, ప్రింటెడ్ బైబిల్ కాలిపోయినంత మాత్రాన నువ్వు దేవుని శాసనాలను రద్దు చేయగలవా? ధర్మశాస్త్రాన్ని నువ్వు తీసేయగలవా? దేవుని వాక్యం ఆకాశము భూమి గతిస్తుందిగా, ఆయన వాక్యము నిరంతరం నిలుస్తుంది. దేశములో దేవుని వాక్యం లేకుండా చేద్దామని కంకణం కట్టిన వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారండి. దేవుని వాక్యం ఈ రోజుకి అనేక భాషలలో ప్రపంచవ్యాప్తముగా అత్యధికముగా ప్రింట్ అయ్యేది, అత్యధికముగా పంచిపెట్టబడేది, కొనబడేది ఈ పరిశుద్ధ గ్రంథమే. నీ జీవితాన్ని బట్టబయలు చేసేదాన్ని నువ్వు తొలగించుకుందాం అనుకుంటున్నావే కానీ అద్దంలో నీ ముఖం చూసుకొని నీ ముఖం సరలేదని అద్దం పగలగొడితే నీకేమొస్తుందండి? అద్దం చూసినప్పుడు నీ బతుకు, నీ ముఖాన్ని సరిచేసుకొని నీ లోపాలు సరిచేసుకోవాలి. దేవుని వాక్యం అద్దం మన హృదయ స్థితిని, నిజస్థితిని చెబుతుంది. వాక్యం చదివిని పశ్చాత్తాపడ్డాడు యెషయా. గుండె బాదుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు. నేను తప్పు చేశాను, అవును నాదే తప్పు వల్ల శాపం అని ఒప్పుకుంటాడు కాబట్టి క్షమించబడ్డాడు. ఈ యెహోయాకీము
బైబిల్ని చింపేసి కొంపట్లో వేసేస్తే పోయిందనుకున్నావా? ప్రింటెడ్ బైబిల్ ఒకటి కాలిస్తే బోల్డ్ ఉన్నాయి. ఆ రోజుల్లో మరి ప్రింటెడ్ బైబిల్స్ లేవు, ప్రింటింగ్ ప్రెస్ లేదు. డిక్టేట్ చేస్తే రాయబడింది. ఇక మళ్ళీ ఒరిజినల్ అదే మెయిన్. అయితే మాత్రం మళ్ళీ దేవుడు చెప్పాడు ఇర్మియాతో, నేను యెహోవాకీముని గురించి నీకు చెప్పిన మాటలు మళ్ళీ రాయి. 28వ వచనం చూడండి. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చారు, నీవు మరి ఒక గ్రంథం తీసుకొని యోధా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నీ దానిలో వ్రాయుము. మరియు యూదా రాజైన యెహోయాకీముని గురించి నీవి మాట చెప్పవలను. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైన జంతువులైన ఉండకుండా చేయునని ఇందులో నీ వేల వ్రాసితమని చెప్పి నీవు ఆ గ్రంథమును కాల్చివేసితేవే. నీకు అనుకూలంగా లేని మాటలు నువ్వు కాల్చేసినా, చింపేసినా, నువ్వు ఎదిరించినా, నువ్వు చెప్పేవారిని చిత్రహింస చేసినా, చంపినా ఆ మాటలు నెరవేరుతాయి. అందుచేతను యూదా రాజైన యెహోయాకీముని గురించి యెహోవా సెలవిచ్చిన ఈ మాట, దావీదు సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవములు పగలు ఎండపాలు, రాత్రి మంచి పాలగు. నేను వారి దోషమును బట్టి అతని సంతతిని, అతని సేవకులను శిక్షించున్నాను. నేను వారిని గురించి చెప్పిన కీడంతయు వారి మీదకి, యెరూషలేము నివాసుల మీదకి, యూదా జనుల మీదకి రప్పించుచున్నాను. అయినను వారు వినిన వారు కారు. ఏంటంటే నేను కీడు నీ మీదకి వస్తుందన్నా కూడా వినలేదండి, పశ్చాత్తాపడలేదు. యెహోయాకీము మరొక అక్షరాల ఇర్మియా చెప్పినట్లుగానే అతడు చెప్పిన మాటలు మళ్ళా రాయబడ్డాయి, కానీ ఆ మాటలు యెహోయాకీము జీవితంలో నెరవేరాయి. అయినప్పటికీ దేవుడి కృపతో అతనికి మరో 4 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. కానీ గుణపడలేదు, పశ్చాత్తాపడలేదు, దేవుని వైపు తిరగలేదు. తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభు చెప్పినట్టుగానే మళ్ళీ ఒక్కసారి మీరు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అతని మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించను. గొలుసులతో బంధించి ఇనప బోనులో పెట్టి ఒక జంతువును లాక్కెళ్ళినట్లుగా అతన్ని లాక్కెళ్ళారట. ఎంత భయంకరమండి! దేవుడు రాజసింహాసనం మీద కూర్చోబెడితే నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి బోనులో చిక్కుకున్నావు. ఎంతమంది ఈ రోజున చిక్కుల పెట్టు పాపంలో చిక్కుకొని బానిసలైపోతున్నారు. త్రాగుడుకు, వ్యభిచారానికి, బెట్టింగులకు. రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన వారి మనమని మరచి, విలువ పెట్టి కొనబడిన వారి మనుషులకు మనం దాసులు కాకూడదన్న సంగతి మరచి, మనుషుల్ని ఆశ్రయించి, లోకాన్ని ఆశ్రయించి, లోకాధికారాన్ని ఆశించి, దేవుని మాటను ధిక్కరించి నేను హెచ్చరించే దైవజనులు తృణీకరించి దేవుని మీద తిరగబడేవారు నష్టపోతారండి. ఇవాళ ఎంతమంది దైవ సేవకుల మీద ఎలా పడితే అలా తిరగబడుతున్నారు. ఏ దైవ సేవకుడైనా వేరే సంగతి, వారు తప్పో రైటో అనేది నువ్వు నేను కాదు తీర్పు తీర్చేది. దేవుని సేవకుల్లో దేవుడు చూసుకుంటాడు. కానీ నీ పని నా పని. సేవకుడి గురించి మనకు అవసరం లేదు. సేవకుడు చెప్పిన మాట దేవుని మాట అయితే, హెచ్చరిక అయితే దిద్దుకోవాలి. దేవుని మాటలను ఎగతాళి చేసేవాళ్ళు నామరూపాలు లేకుండా పోతారండి. ఇది ఆ రోజే చెప్పాడు, ఈ రోజు నెరవేరుతుంది. చూడండి 36వ అధ్యాయం 2 వృత్తాంతాలు 16వ అధ్యాయంలో, వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించచ్చు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము జనుల మీదికి వచ్చను. ఏంటండి, దేవుని దూతలు, దేవుని చేత పంపబడిన దూత సేవకులను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను, దేవుని వాక్యాలను తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించచ్చు రాగా నివారింప శక్యము కాకుండా
యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇవాళ నీవేదో గొప్పగా అందరి ముందు దైవజనుల్ని ఎగతాళి చేస్తూ, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ, ఆయన రాకడ వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తూ, ఆయన హెచ్చరికలు గద్దింపులు తృణీకరిస్తూ, బైబిల్ను చంపేయాలని, బైబిల్ని కాల్చేయాలని, బైబిల్ను బోధించే భక్తుల్ని హింసించాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు ఎంతమంది చేస్తున్నారో అది భయంకరమైన పాపం అండి. అట్టి వారి మీదకు నివారింపశక్యము కానీ కీడు వస్తుందని వాక్యంలో. అది ఇశ్రాయేలీలైనా సరే, అది క్రైస్తవులైనా సరే, అది మరొకరైనా సరే, అది ఎవరైనా సరే, దేవుని వాక్యానికి ఎదురు తిరిగేవాడు తన జీవితాన్ని నష్టపరుచుకుంటాడు. ఈ యెహోయాకీముకు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా పోగొట్టుకున్నాడు కనుక తను నష్టపోవటమే కాదు, దేవుని మందిరములో ఉన్న వస్తువులన్నిటినీ నెబుకద్నెజరు దోచుకుపోయి సొలొమోను సంపాదించి పెట్టిన బంగారపు వస్తువులు, బంగారపు పనిముట్లు వారన్నిటిని దోచుకుపోయి వాడు ఆ నెబుకద్నెజరు బబులోనులో గుడిలో పెట్టుకునేటట్టు నిన్ను దోచుకోవడానికి నువ్వు శత్రువుకు చోటిస్తున్నావయ్యా. నీ ఆరోగ్యం, నీ బలం, నీ సంపాదన ఎక్కడికి పోతుంది? ఈ వైపైనా ఈ రోజైనా మీరు మనసు తిప్పుకొని తిరగండి, రండి, మన వివాదము తీర్చుకుందాం. మీ దోషములు కెంపు వలె ఎర్రడవైనను, అవి హిమము వలె తెల్లటి వగలు. మీరు సమ్మతించి నా మాట వినినెడల బ్రతికెదరు, దేశంలోని శ్రేష్టమైన వాటిని భుజించెదరు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల ఖడ్గము పాలగుదరన్న అన్న హెచ్చరికను ఈరోజు గమనించి దేవుని మాటలు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు తగ్గించుకుందాం. దేవుని కృప కొరకు వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు మా జీవితాల్లో నాయన నీ వాక్యాన్ని తృణీకరిస్తున్నామయ్యా. నీ మాటలు మా వీపు వెనక వేసుకుంటున్నామయ్యా. దిద్దుబాటును అసహించుకుంటున్నామయ్యా. దైవజనుల హెచ్చరికలు, గద్దింపులు, దేవుని వాక్యపు ప్రకటనలు మేము నిర్లక్ష్యం చేస్తూ, ఎగతాళి చేస్తూ మా జీవితాల్లో తృణీకరించడం వలనే నివారింపశక్యమో కానీ రోగాలతో, సమస్యలతో, కీడుతో సాతాను చేతుల్లో బందీలమైపోయి అపవాదికి బానిసలైపోయి ఎందరో త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, డ్రగ్ అడిక్ట్స్, అప్పుల కూపంలో పడి బానిసలుగా స్థితికి దిగజారిపోతుండగా నీ కృప ఎంత విస్తారమైనదని ఇప్పుడైనా గ్రహించుటకు, గుణపడుటకు, పశ్చాత్తాపడుటకు నీవిచ్చిన సమయాన్ని, అవకాశాలు ఉపయోగించుకొని రక్షించబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు ఎప్పటికప్పుడు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియచేయండి. ఇవాళ శుక్రవారం కదండి, ఉపవాస ప్రార్థన కల్వరి చేసలో జరుగుతుంది. మీకు కూడా లింక్ ఇస్తున్నాం. మాతో పాటు ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో ఉపవాస ప్రార్థనలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేంటి కాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.